హాయ్ గైస్, మన ప్రపంచంలోనే అతి పెద్ద పాము గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే టైటానోబోవా. ఇది ఒకేసారి అమాంతంగా ఒక మొసలిని లేదా మేకను అమాంతంగా మింగేయగల సత్తా దీనికి ఉంది. కానీ చాలామందికి దీని పేరు టైటానోబోవా అని తెలియదు. ఈ టైటానోబోవా డైనోసార్స్ కాలంలో జీవించేది. మనకు ఇప్పుడు ప్రజెంట్ టైంలో కనిపించే అనకొండలతో పోలిస్తే 4 రెట్లు పెద్దగా ఉంటుంది. అందుకే దీనిని భూమి మీద అతిపెద్ద పాముగా నిర్ధారించారు. అందుకే దీనిని మాస్టర్ స్నేక్ అని పిలుస్తారు. ఇప్పుడైతే మనం ఒకసారి దీని జీవితకాలం గురించి తెలుసుకుంటే, ఈ స్నేక్ యొక్క యావరేజ్ పొడవు వచ్చేసి 42.5 అడుగులు. దీని యొక్క వెయిట్ వచ్చేసి 1135 కేజీల వరకు ఉంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మన భూమి మీద ఉన్న జైంట్ స్నేక్ కంటే 4 టైమ్స్ పెద్దగా ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తలు దీని యొక్క శిథిలాలను అయితే వెలికి తీయడం జరిగింది. అది సుమారుగా 58 నుంచి 61 మిలియన్ల సంవత్సరాల క్రితమే అని తేలింది. అంటే అది సుమారుగా పాలియోసిన్ పీరియడ్ సమయంలో జీవించిందంట. ఈ యొక్క జైంట్ మాస్టర్ స్నేక్ సౌత్ అమెరికాలోని అడవుల్లో నివసించేది. దీని యొక్క శిథిలాలని కరియోజిన్ కోల్ మైన్స్లో వెలికి తీయడం జరిగింది. ఈ కోల్ మైన్స్ వచ్చేసి కొలంబియాలో ఉన్నవి. అంటే కొలంబియాలో 2009వ సంవత్సరంలో వారు అక్కడ డిగ్ చేసే సమయంలో 30 విడివిడి ముక్కలైతే అక్కడ దొరికాయి. ముఖ్యంగా అవి వారి ఈ స్నేక్ యొక్క ఫాజిల్స్ మరియు సుమారుగా 257 వర్టిబ్రేట్స్ ఉన్నాయని తేల్చారు. వాస్తవానికి దానికి టైటానోబోవా అనే పేరు ఎలా వచ్చిందంటే, టైటానిక్ ప్లస్ బోవా నుంచి వచ్చింది. టైటానిక్ అంటే ఆ కాలంలో అతి పెద్ద షిప్ కాబట్టి ఈ స్నేక్ కూడా అతిపెద్దగా ఉండటం వలన ఆ షిప్ యొక్క పేరు దీనికి వచ్చింది. ఇది మన ప్రపంచంలోనే రికార్డు చెందిన అతిపెద్ద స్నేక్. దీన్ని ఆఫ్రికన్ జైంట్ స్నేక్ అంటారు. ఈ జైంట్ స్నేక్ ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అంటే వేడి ప్రదేశాల్లో మరియు అడవుల్లో అలాగే సముద్రాల్లో జీవించేది. ఇవి ముఖ్యంగా కొలంబియాలోని కరియోజిన్ కోల్ మైన్స్లో ఎందుకు జీవించాయంటే, అక్కడ వాటికి ఉష్ణమండల వాతావరణం ఉండడం వలన. ఈ కరియోజిన్ కోల్ మైన్స్ వచ్చేసి సముద్రపు అంచున ఉండటం వలన అక్కడ వాటికి మంచి వేడి ప్రదేశం కాబట్టి అవి ఆ కాలంలో అక్కడ జీవించేవి. మరియు అవి వాతావరణం బాగా చల్లగా మారినప్పుడు అవి ఉష్ణమండల ప్రాంతాల్లో ట్రాపిక్ ఏరియాల్లో జీవించేవి. ఈ టైటానోబోవా వచ్చేసి ముఖ్యంగా ఎక్కువగా నీటిలో గడిపేసి వేటాడి ఆహారం తినేదంట. అలాగే ముఖ్యంగా చెట్లపైన కూడా వేటాడేదంట. ఈ టైటానోబోవా భూమి మీద కన్నా నీటిలో చాలా చురుగ్గా వేటాడేదంట. దీని యొక్క టీత్ చాలా షార్ప్గా ఉండడం వల్ల ఇవి అలాగే మొసళ్ళని పక్షులను అయితే తిని ఈజీగా చంపి ఈజీగా తినేది. ఈ స్నేక్ కూడా అన్ని రెప్టైల్స్ లాగానే మీటింగ్ సమయం ఉంటుంది. ఆ సమయంలో అయితే ఇది కొన్ని సిగ్నల్స్ అయితే మేల్ స్నేక్స్కి అయితే పంపుతుంది. అప్పుడు దాని చుట్టూ ఉన్న మేల్ స్నేక్స్ అన్నీ దాని దగ్గరకు వచ్చేసి ఒకదానితో ఒకటి పోరాడి చివరికి ఏదైతే గెలుస్తుందో అది ఈ టైటానోబోవాతో జత కడుతుంది. జత కట్టిన తర్వాత 6 నెలల వరకు అది ఒక గ్రౌండ్ లోకల్కైతే వెళ్ళేసి అక్కడ అది ఎగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్స్ పెట్టిన తర్వాత 6 మంత్స్ వరకు అయితే అది ఏమీ తినదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఈ మాన్స్టర్ టైటానోబోవాస్ ఎందుకు అంతరించిపోయాయి తెలుసుకుందాం రండి. నెంబర్ 1, గ్లోబల్ టెంపరేచర్. చెట్లను నరకడం వల్ల మరియు ఫ్యాక్టరీస్ నుంచి వెహికల్స్ నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్ వల్ల రోజు రోజుకి టెంపరేచర్ అయితే పెరుగుతుంది. ఈ పొల్యూషన్స్ వల్ల గ్లోబల్ వార్మింగ్ జరిగి ఈ టైటానోబోవాసే కాదు ఎన్నో జీవులైతే అంతరించిపోతూ వస్తున్నాయి. కాబట్టి మనం మన వాతావరణాన్ని రక్షించుకుంటే మన మానవ మనుగడకే మంచిది. కాబట్టి గాయ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.